ఒక చెక్క నిమ్మకాయ తీసుకున్న పావు కిలోకు ఇది పిండుకోరు. నిమ్మకాయ వేసినాక కొంచెం ఉడక. మమ్మీ ఏం చేస్తున్నావు? ఏవో ఏంటంటే ఉసిరికాయ తొట్టి హెల్త్కు చాలా మంచిది, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది రోజుకు ఒక స్పూన్ తినేది చూడాలి. మనం ఒక గ్లాస్ అట్లా ఎత్తుకుంటే ఎప్పుడు ఏంటంటే 6 నెలలైనా ఉంటుంది. ఉసిరికాయ సీజన్ కూడా మార్కెట్ లో మంచిగా దొరుకుతున్నాయి ఉసిరికాయలు. ఉసిరికాయది స్వీట్ కారం 2 కలిపి చేస్తుంది. ఏంటంటే దాన్ని ఒగరు ఉండద్దు, ఇట్లా ఉండద్దు, ఇక ఇట్లా 2 చేసి పెడతా. ఇప్పుడు సీజన్ కు చేసి పెడతా. ఎప్పుడు గ్లాసులా చేసి ఒక డబ్బాలలో పెడతా, గ్లాసులలో పెడతా. పెట్టేసి ఉంచితే ఎప్పుడు ఒక స్పూను తింటే ఎంతో మంచిది. అది స్పూన్ తినమని నాకు ఇస్తుంది రోజు. ఇది తిను, మంచి బలము శక్తి మంచి వస్తుంది అని. అది తింటే శక్తి ఉంటది, మనకు జీర్ణం అన్నది మంచి, కడుపు జీర్ణం అన్నది, ఈ కడుపు కొవ్వు అన్నది ఉంటది, చాలా మంచిది. తినేటందుకు ట్రై చేయాలి. మనం ఎప్పటికే సీజన్ లోనే పచ్చడి పెట్టుకొని ఎప్పుడో పచ్చడి వేసుకున్నామని కాదు, రోజుకొక స్పూన్ పొద్దున తినే చూడండి. సూపర్ ఉంటది. టేస్ట్ కూడా తినలేమన్నట్టు ఉండదు, సూపర్ టేస్ట్ ఉంటది. దాన్ని మమ్మీ బెల్లం వేసేసి దాన్ని వగరు అనేది కట్ చేసి వేస్తుంది, సూపర్ వేస్తుంది. ఇది అది ఇష్టం, నాకు ఇష్టం కూడా. మనము అల్లప్రబ్బది పొడి ఎట్లుంటది, ఇది అట్లా చేస్తా, అట్లా ఆ రకంగా ఉంటది. అల్వ లెక్క అనుకోండి, ఎట్లా ఏ రకంగా అనుకుంటే ఆ రకంగా అట్లా ఏ స్టోర్ చేసి నేను ఇలా పెట్టుకున్నా చూస్తే ఇవాళ సరే అరుచుకుందాం, తర్వాత చెప్తాం ఈ విషయాలు అయితే. ఇక మంచి మంచి వంటలతో అయితే వస్తున్నా గానీ ఇప్పుడు ఏంటంటే మీరు మంచిగా ఉన్నారా, నేను మంచిగా ఉన్నా, మంచి మనకు హెల్తీ గురించి ఆలోచించి నేను మంచి హెల్తీ ఫుడ్ మీకు చూపించాలని నేను రెడీ చేసుకుంటున్నా. ఉసిరికాయ అంటే దాని బెనిఫిట్ ఎంత ఉంటుందో దాన్ని ఇక ఏంటంటే చెప్పలేను నేను. ఇక అంత ఉంటది, తెలుసుకొని తినేదోడు. ఉసిరికాయ ఎంత ఉంటాయి ఉసిరికాయలు? పావు కిలో తీసుకున్నా నేను. ఏంటంటే నాకు స్టోర్ చేసుకుంది ఉండి అలా చూపించేందుకు, కిలో అయినా వేసి పెట్టుకోవచ్చు, అర్ధ కిలో అయినా వేసి పెట్టుకోవచ్చు. తినేటోళ్ళు ప్రాసెస్ గురించి అలా చూపించేందుకు నాకు రెడీ ఉన్నది, మీకు చేసి చూపిస్తాను. నేను మళ్ళీ మీకు చూపెట్టాలని, అయ్యో నేను చూపెట్టలేను. ఇది మనం ఇది ఎందుకు మంచిది కదా, అలా చూపిస్తే వాళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళు తెలవని వాళ్ళు చేసుకుంటారు, తెలిసిన వాళ్ళు చేసుకుంటారు కావచ్చు. తెలవని వాళ్ళ గురించి ఆలోచించి నేను రెడీ పెట్టుకున్నాను. దీనికి ఎంత బెల్లం వేయాలి, ఏం వేయాలి అని పక్కా కొలతలతో చెప్పేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా ఇక చెప్పబోయే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ ప్రాసెస్ చిన్నది అనుకొని వదిలేయకుంది. ఎందుకంటే ఈ చిన్నగా అయినా పెద్దగా అయినా ప్రతి ఒక్కరికి మాత్రం ఈ నచ్చితే చేసుకోండి, నచ్చలేదు అనుకో వదిలేయండి. ఇక ఒక మంచి మాట కూడా చెప్పుకోవాలి కండి మమ్మీ, ఒక మంచి మాట చెప్పుకండి. నమ్మండ్రి నన్ను అన్నట్లు బాగా డేంజర్. అవును, నమ్ముతలేరా, నన్ను నమ్ముడు అన్నోళ్ళు వాళ్ళు డేంజర్. నన్ను నమ్ముతలేరా అని అంటారు, వాళ్ళు నమ్మద్దు. వాళ్ళు నమ్మిరు అనుకో మోసం అవుతుంది. వాళ్ళకు నమ్మకం అన్నది నమ్మియాలని నమ్ముండ్రి అంటారు వాళ్ళు. నమ్ముండ్రి అన్నప్పుడే మనము అందులో జాగ్రత్తగా ఉండాలి. నమ్ముండ్రి అని అన్నప్పుడు మనము అయ్యో వాళ్ళను అంత ఈజీగా తీసుకోకుండ్రి, ఇది మంచి నమ్మకం లేదా అన్నది అంటే నమ్మకం లేదా మీకు అని అంటారు. అలాంటి వాళ్ళే డేంజర్. అట్లా నమ్ముండ్రి అంటారు, నమ్మకం లేదా అంటారు, ఎన్ని రకాలు అంటారు. అలా నువ్వు జాగ్రత్తగా ఉండు, వాళ్ళతోటి జాగ్రత్త ఉండి వాళ్ళు నమ్మది అవసరం లేదు. నమ్మకం లేదా అంటే నమ్మకం లేదు అన్నట్టు ఉండాలి. మనకు నమ్మకం అన్నది వచ్చినాకనే వాళ్ళు నమ్మాలి, నమ్మించాలని. నమ్మకం లేదా అనుకుంటారు, నమ్మకం లేదంటే వాళ్ళు ఎట్లయినా నమ్మకం లేదా అంటుండే చాలా మంచి వ్యక్తులు ఉన్నారు అని అనుకుంటారు. అది అట్లా కాదు. మనం నమ్మకం లేదా అంటేనే అది దాన్ని ఎంక్వైరీ చేయాలి. మంచి మాట నచ్చిందా, నచ్చలేదా? మీకు నచ్చుతుంది ఈ మాట. ప్రతి ఒక్కరికి నమ్మకం లేదా అంటారు. నమ్మకం అదేంటంటే ఇప్పుడు వాళ్ళు మోసం చేసే వాళ్ళకి నమ్మకం లేదా అంటారు. నాకు అర్థమైంది అది, ఆడోళ్ళైనా మగోళ్ళైనా. ఇదిగా నాకైతే ఏదైనా ముఖం సూటిగా మాట్లాడేస్తా ఏ మాట అయినా. ఎందుకంటే మోసాలు బాగున్నాయి, మోసం బాగున్నది. మోసానికి వాళ్ళకి ఏంటంటే శిక్ష చెయ్యండి ప్రతి ఒక్కరు.
ఇది మోసపోకుర్రి, శిక్ష చేయండి. మనం ఒక్కసారి ఎంక్వైరీ చేసి అలా శిక్ష పెట్టుర్రి. ఎందుకంటే వదలకుర్రి అలాంటి వాళ్ళని, వదలద్దు. నాశనం అయితే వదల ఏంటంటే నేను మంచితనానికి ఎంత మంచిగా ఉంటానో చెడ్డతనానికి అంత ఇక చెప్పలేను నేను. వదల మోసం చెయ్యద్దు, ఎవరిని మోసం చేస్తారు. మనల్ని మోసం చేసిరని మనము ఫోన్లే మన మోసం చేయడానికి రెడీ అవుతారు. ఆ మోసం చేసి అబ్బో ఎంత దాకైనా గుంజుతా నేను ఇది విషయం. ఏదైనా సరే సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటా. నేను మంచితనానికి ఎంత మంచినో చెడ్డ మనం ఒకసారి నేను తెలుసుకుంటా ప్రతి విషయమైనా. అంత తొందరగా నేను అమ్మా అది ఇంక్వైరీ చేసుకుంటా. ఇంక్వైరీ చేసుకున్నాక ఏ స్ట్రాంగ్ తీసుకుంటా అంటే వాళ్ళ స్ట్రాంగ్ మన జోలికి రావద్దు. అవును, అట్లా ఉండాలి. మీరు జోలికి కూడా పోవద్దు, భయపడాలి. అమ్మో మోసం చేయడానికి కూడా ఆలోచించాలి. ఉంటారు ఎట్లా ఎడ్డెట్ మాట్లాడతారు కానీ వాళ్ళు డేంజర్ ఉంటారు. మనం ఏదన్నా ఇంతే ఇది ఇంతే అదంతే. మంచి మాట. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. ఏంటంటే జీవితంలో బాగా జరుగుతున్నాయి, ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి జీవితాలలో జరుగుతున్నాయి. ఒక్క జాలకి అప్పిపుచ్చి ఇంకో జాలకి వెళ్ళిపోతుండ్రు. మోసాలు బాగుంటున్నాయి, జాగ్రత్త చేయండి. గూగుల్ పేలు వచ్చి కూడా బాగా మోసాలు బాగా జరుగుతున్నాయి. ఏంటంటే మీరు బాగా ఆలోచించి ఓటీపీలు ఇవన్నీ ఎవ్వి చెప్పకుర్రి ఎవరికి. వాటి విషయంలో బాగా జాగ్రత్తగా మీకు తెలుసు కావచ్చు, మీకు తెలిసినా మీకు ఒకసారి మేము చెప్తున్నాం. మనిషి లోపలికి రానియకుర్రి. లోపలికి రానిచ్చిండ్రంటే ఎవరు ఎట్లున్నారు తెలియదు. లోపలికి బయట నిలబడి మాట్లాడుండ్రి ప్రతి మనిషిగానే. తెలిస్తేనే లోపలికి రానియండి. తెలియని మనిషిని లోపలికి రానియకుర్రి. ఇదైతే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా బాగా జరుగుతున్నాయి. ఏదానికైనా రెడీ అన్నట్టు ఉండాలి. రెడీ అన్నట్టు ఉంటే వాళ్ళే పారిపోతారు. చూద్దాం, ఈ వంట చూసుకుందాం ఇవన్నీ ఇట్లా అంటున్నావు అని అనుకోకూరు. నేను మామూలే. ఎందుకంటే నేను మంచి అర్థం చేసుకుంటా, చెడు అర్థం చేసుకుంటా. అర్థం చేసుకున్నాక వాళ్ళను శిక్షించాలని చూస్తా అంతే. నీకు నచ్చిందా ఈ మంచి మాట? మస్తు నచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కామెంట్ పెట్టుది ఈ మాట గుడక. ఇది ఏంటంటే ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి మనము మోసపోకుండా అని మాట్లాడినా మోసం గురించి. నన్ను నమ్ముదంటారు, ప్రతిదానికి నమ్మదు. మనకి ఏందో తెలిసినాక నమ్మాలి. అదే 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 మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఒక మంచి కామెంట్ చదువుతాం మమ్మీ. చదువు. వచ్చింది. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? చాలా సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మంచిగా ఉన్నా నేను, మంచిగా ఉండాలి. హాయ్ తేజు అని అన్నారు. హాయ్ పద్మ గారు. నెక్స్ట్ కోవా గర్జా స్వీట్ చెయ్యండి అమ్మా. చేస్తాం, చేస్తుంది. అండ్ చింతపండు పులిహోర కూడా ఏమన్నాను. పులిహోర మన దాంట్లో ఉన్నది కదా, చాలా పులిహోర మన దాంట్లో ఉంది. 2 రకాలు 3 రకాలు చేసిన నేను చేసినాం. వినాయక ఫెస్టివల్ అప్పుడు మమ్మీ అవి పోస్ట్ చేసింది. అప్పుడు ఆ టైంలో చేస్తా. మళ్ళా నువ్వు అడిగినావు కదా, మళ్ళా ఉడికే చేస్తా గానీ ఇక టైం అంతే. చేస్తా. ఒకసారి నువ్వు అడిగిన ఒకసారి చెక్ చేయండి. నేను చింతపండు గుజ్జు ఉడక చేసినాం మనం ఇద్దరం కూర్చుండి ఫస్ట్. అది ఉన్నాయి కానీ ఏది లేదు, అది కెమెరా లేదు, ఏది లేదు అంత ఫోన్ తో తీసినాం మామూలుగా. ఇంకా ఆ వీడియో చూసి ఈ వీడియో చూపిద్దాం. చూపిస్తా. ఒక నిమ్మకాయ ఎంత వేసుకుంటానో నేను చెప్తా తర్వాత. కానీ ఇగో ఉసిరికాయలు ఇట్లా కొంచెం నాట్లాగా ఉండాలి. ఇట్లా స్కిన్ అన్నది ఇట్లా దొడ్డుగా ఉండద్దు. మిరియాల పొడి, ఇగో ఇవి వాటర్ మిల్ స్వీట్స్, పుచ్చగింజలు, జీలకర్ర పొడి, అల్లం మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోండి. ఇలాచీలు ఒక 6 దాకా తీసుకున్నా. మీకు పొడి ఉన్నా కూడా మీరు ఎన్ని వేసిర్రు అన్నది మీకు తెలియదని నేను చూపిస్తున్నా. ఇగో గరం మసాలా, కారం, ఇగో బ్లాక్ సాల్ట్, బ్లాక్ది సాల్ట్ దొరుకుతుంది. మామూలు సాల్ట్ వేసుకోండి, మామూలు వేసుకోండి, ఇంట్లో ఉన్న సాల్ట్ వేసుకోండి. బెల్లం ఇవి 1/2 కిలో ఉన్నాయి కాబట్టి దీనికి కరెక్ట్ కొలత చూపిస్తా. బెల్లం ఇంతే చేసుకునేది. మనం ఎట్లా కట్ చేసుకుంటాం అన్నది చూపిస్తాం, సరేనా? ఇట్లా కట్ చేసుకోవాలి అన్ని ఒక్క ఇట్లా మొత్తం. ఇలా గింజ ఉంటుంది కదా, గింజ తీసేసుకోవాలి.
మీరు ఉడకబెట్టి తీసుకుంటే తీసుకోరు, ఇట్లా కష్టం అనుకుంటే ఇట్లా మొత్తం కాయలు ఉడకబెట్టి తీసేసుకొని గ్రైండ్ చేసుకుంటే చేసుకోరు, తీయరాకుంటే. కానీ ఇట్లా తీసుకున్నడే మంచిగా మనం గ్రైండ్ చేసుకొని ఉడికించుకుంటే బాగుంటుంది. ఇట్లా నేను చేసినట్టయితే చెయ్యండ్రి. గింజ పక్కకు పెడతాం. ఇట్లా ఇట్లా ఏం తీసుకో, ఈ రకంగా అన్ని ఇట్లా తీసుకుంటాయి, ఈ రకంగా తీసుకోవాలని. అట్లా నీకు అట్లా తీయరాకపోతే ఇట్లా పెట్టేసి చేతి కట్ చేసుకోకుండా ఇట్లా ఇట్లా తీసేయాలి, ఇట్లా తిరుగులో దింపుకుంటా. ఇట్లా అన్ని వక్కలు కట్ చేసుకొని చిన్నగా, అలా దంగదనుకుంటే ఇట్లా కట్ చేసుకో. పావు కిలో ఉసిరికాయలు తీసుకుంది, కట్ చేసుకున్నా. ఇట్లా ఈ రకం కట్ చేసుకోరి. మంచిగా నీట్గా గడుపుకొని తుడుచుకొని ఇట్లా కట్ చేసుకోండి. ఉప్పేసి కడుక్కోరి. దీనికి బెల్లం ఎంత తీసుకుంటున్నాం? పావు కిలో కరెక్ట్ కొలుతా. పైరు చేసిన కొద్దిగా ఇంకా ఎక్కువైంది, కొద్దిగా ఎక్కువైందా? 250 గ్రాముల బెల్లం. పావు కిలోకు పావు కిలో సరి బెల్లం ఎంత వేసుకుంటున్నా, ఎట్లా చేస్తా అన్నది చూడండి మీరు. సరేనా? ఇట్లా క్లీన్గా మంచి ఉప్పు పెట్టి కడుక్కొని ఇప్పుడు అల్లం ఇంత కొమ్ము వేస్తున్నాం. మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోండి అల్లం. ఇట్లా మనం తింపేటప్పుడు ఒకసారి ఆఫ్ చేసి ఇట్లా కలిపి చూడండి. ఇప్పుడైతే నేను ఒకసారి కలిపి చూసిన, ఎట్లా వచ్చింది చూడు, బరకగా ఈ రకంగా రావాలి మనకు. ఇది ఎట్లా చేసుకుందాం అన్నది చూడు, ఎంత బాగా వచ్చింది చూడు. బరకనే ఉండదు, కొంచెం బరకనే ఉండదు, బాగా పేస్ట్ లాగా పట్టకుండ్రి. ఇది ఇంట్లో వేసేసుకుంటున్నా. ఇది పావు కిలో అని చెప్పిన నేను. పావు కిలో బెల్లానికి పావు కిలో ఉసిరికాయలు. ఇలా బెల్లం వేసుకుందాం. ఇక కొలతలతో సహా కరెక్ట్ చెప్తున్నా మీకు, ఎందుకంటే కొలతలు కరెక్ట్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇట్లా కలిపేసి మూత పెట్టేసుకోండి, సన్న మంట మీద మూత పెట్టేసుకోవాలి. ఉసిరిగా వాటర్ వస్తాయి చూడు, ఆ వాటర్ తోటి కరుగుతుంది బెల్లం. సన్న మంట మీదనే ఇది కరగాలంటే సన్న మంట మీద మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుంటే సన్న మంట మీదనే నడవాలి. ఎట్లా ఉడుకుతుంది బెల్లంలా, ఈ రకంగా ఉసిరికాయ మంచి ఉడికించుకోవాలి. ఇంకా ఉడకాలి, ఇంకా 2 నిమిషాలు ఉడకాలి. సన్న మంట మీద ఉడికించుకోరు, ఇది ఎక్కువ మంట పెట్టకూడదు. ఇట్లా ఉడుకుతుంది చూడండి. ఈ రకంగా హల్వా లెక్క వచ్చినాకనే అల్లప్రబ్బ లెక్క అనిపిస్తుంది ఇది. అట్లా అనిపిస్తుంది. టేస్ట్ అయితే ఓ లెవెల్ ఉంటుంది. ఉసిరికాయ అంటే వదలకుండా తింటాము. రోజుకొక స్పూన్ తినండి. ఇది ఏంటంటే మొత్తం ఫుడ్ లెక్క కాదు. కారం కొంచెం వేసుకోవాలి, పావు టీ స్పూన్ కారం. గరం మసాలా ఒక చిటికెడు అంత. ఇలాచి పౌడర్ అయితే నేను 6 ఇలాచీలు అన్నది గ్రైండ్ చేసుకున్నా, కొంచెం చక్కెర వేసి మొత్తం. ఇది హెల్త్కు చాలా మంచిది బెల్లంది. జీలకర్ర పౌడర్ ఒక చిటికెడు అంత, మిరియాల పొడి ఒక చిటికెడు అంత. మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోండి. బ్లాక్ సాల్ట్ ఇది దీనికి. మీరు ఈ సాల్ట్ ఉండదనుకో, అది మనకి ఇంట్లో ఉప్పు వాడుకోండి, బ్లాక్ సాల్ట్. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేసినావు ఎట్లుంటుందంటే బాగానే ఉంటుంది, ఒగరుతనం పోతుంది,
చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన ఈ మాటలు అంటుండ్రు, నువ్వు మంచిగా చెప్తున్నావు అంటుండ్రు. నేను అందుకనే ప్రతిది ఉడక మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ప్రతిది ఉడక ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. ఎప్పుడు ఉడక ఫుడ్ కలుపుటనే తెలుస్తుంది. వంట అన్నది కలుపుడే బాగుండాలి, మంచిగా కలపాలి. కలుపుడు ఏర్పడుతుంది. వంట రాని మనిషి వచ్చిన మనిషి ఎప్పుడు ఉడక. ఇవి వేయించుకుందాం. ఇవి వేయించుకుంటున్నా. వేగాలి, మంచిగా వేగాలి. బంద్ చేసుకున్న స్టవ్. ఇలా వేసేసుకుందాం. ఇక ఏంటంటే గింజలు, వాటర్ మిల్ గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వాటర్ మిల్ గింజలు ఉడక ఇది హెల్దీ, చాలా హెల్దీ ఫుడ్ చూపించిన మీకు. ఒక చెక్క నిమ్మకాయ తీసుకున్న పావు కిలోకు. ఇది పిండుకోరు. నిమ్మకాయ వేసినాక కొంచెం ఉడక. రెడీ. రోజుకు ఒక స్పూన్ తిన్నారంటే మీకు ఎంతో శక్తి, కడుపులో ఉడక, ఏసుంటి ఇన్ఫెక్షన్ ఉండదు. చాలా మంచిగా ఉంటుంది. ఇక తినగలగాలి. అందుకంటే తినలేమని అనుకోకుర్రి, తినుండ్రి. ఇట్లనే తింటే బెల్లము హెల్దీ, చాలా హెల్దీ. ఉసిరికాయ హెల్దీ, అన్నీ హెల్దీ ఫుడ్ ఇది. ఏంటంటే ఉసిరికాయ హల్వా ఎప్పుడెప్పుడు చేస్తా నేను. డబ్బాలలో పెడతా, గ్లాసులలో పెడతా. మనమైతే చాలా చేసి పెట్టుకుంటాం. సంవత్సరం దాకా కూడా ఎప్పుడు ఒక స్పూన్ తినచ్చు. ఇది రెడీగా ఉంటే చాలా బలం, శక్తిగా తయారవుతారు. ఒక్క స్పూన్, రోజుకు ఒక స్పూన్ తిన్నా ఫుల్ శక్తి. ఎక్కువ తినలేము. ఎక్కువ అంటే తినకున్నా సరే ఒక్క స్పూన్ తినేస్తే అయిపోతుంది. చాలు, ఒక స్పూన్ చాలు. ఎంత తినాలి? రోజు కడుపు క్లీన్, మంచిగా హెల్దీ, చాలా మంచిది. ఉసిరికాయ గురించి మీరు తెలుసుకోండి, ఇది చేసుకోండి. ఇట్లా చేసుకొని ఇది ఒక గ్లాసులో నింపి పెట్టుకొని ఒక స్పూన్ తినేసేది. రోజుకు ఒక స్పూన్ తీసేసి తిన్నారంటే చాలా హెల్దీగా ఉంటారు మీరు. ఇది చేసుకునేది అర్జెంటుగా చూడొద్దు, చేసుకోండి. ఎక్కువ తినలేము, ఒక స్పూన్ తినరు రోజుకి. ఒకరొకరు కొంచెం ఉంటుంది బెల్లంతో, కమ్మతనంలా మంచిగా ఉంటుంది. బాగానే ఉంటుంది. అన్ని మిక్సింగ్. అల్లం ఉడకబడుతుంది, చాలా మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోరు కదా. ఎందుకంటే టీవీలలో చూస్తారు, వదిలేస్తారు. ఫోన్లలో సబ్స్క్రైబ్ చేసుకోరు. మంచి మంచి వంటలతోటి మేము ముందుకు వస్తాం. ఇంకా మంచి మీకు హెల్దీ గురించి మీకు ఏ ఫుడ్ రాకున్నా కామెంట్ ద్వారా చెప్పండి, చేసేస్తాం. సూపర్.